ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుని లేవలేకపోతాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, స్తుతులు. ఈ రాత్రి లైవ్ని ఆస్వాదించి అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉంచమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోషి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోషి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరూ కలిసి రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకో. మహాగరుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలయ్యా.
తండ్రి నీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నాను, ఏసయ్యా నీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. తండ్రి స్థుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, స్థుతి దిగి వచ్చారు ప్రభా, నీకు ఉన్నానయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి నీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నాం ఏసయ్యా, నీ పాదాల ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. ఏసయ్యా మా మధ్యలో మీరు ఉన్నారయ్యా, మీరు మా మధ్యలో సంచరిస్తున్నారయ్యా, నీకు ఉన్నారు. చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏది ఇష్టకొని చెట్టు బిడ్డ మీద పడకుండా చేయండి అయ్యా, ఏది ఇష్టకొని చెట్టు బిడ్డ మీద పడకుండా చేయండి ప్రభా. అలాగే యవనస్తులతో మాట్లాడే హృదయాలు పశ్చాత్తాప జీవితం నింపండి. యవన బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాప జీవితం నింపమంటే సహాయం చేయండి అయ్యా. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తూ నేను మనం స్థుతిస్తున్నామయ్యా. సేవకులు ఎక్కడున్నారు, కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మండోరి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మండోరి యెహోవాను సేవించే కృపను ధరిత్రి మాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. స్తుతులు స్తోత్రాలు, బంధువులు స్నేహితులు దర్శించవద్దు తాకండి దేవా నాయన, నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకు, ప్రతి కుటుంబం దర్శించండి. నీ దాసుని అభిషేకించి వాక్యజ్ఞాన ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని నింపండియా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయా, ప్రతి కుటుంబం దర్శించండియా. నీ దాసుని శరీరంలో అలసటగా నీరసంగా లేకుండా తండ్రి నడినెత్తి నుంచి అరికాల వరకు మంచి ఆరోగ్యము నాయన తండ్రి. నాయన నీ బలాన్ని చేకూర్చి ప్రభా వాక్య జ్ఞానం ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని తాకండి అయా. నీకు స్తుతులు స్తోత్రాలు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీ రాకడ చాలా సమీపముందయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మీరు సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయమని నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నామయ్యా. ఇంకా తండ్రి ఉన్నారు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నలిపోతున్న సకల సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహలను సహాయం చేయండి ప్రభు. ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాన్ని సరిదించండి, మా గృహాలను ప్రకాశం చేసి సన్ని వెలుగుతో నింపమని అడుగుతున్నాయా. అలాగే ప్రభా తండ్రి ఈ శ్రమలో భేద బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను, మనసు సదుపాయాలు కలిగజేయండి. నేను ఈ శ్రమలు ఏదడుతుంది మాకు ఇస్తావంట ప్రభా. పేద బిడ్డలకు సహాయం చేయబడానికి అలాగే ప్రభా. ఈ నెహెమీయా ఉపవాస ప్రార్థనలో మీరు ఉన్నారయ్యా తండ్రి. నేను యేసయ్యా ఈ నెహెమీయా ఉపవాస ప్రార్థనలో ప్రభా తండ్రి మీరు దిగి వచ్చారయ్యా, ప్రార్థనలు ఆలకిస్తున్నావు తండ్రి. పడిపోయిన జీవితాలను, పడిపోయిన అయా బ్రతుకుల్ని ప్రభా నువ్వు బాగు చేయగల దేవుడు తండ్రి. ఎవరైతే నీకు దూరంగా వెళ్ళిపోయారో వారిని తిరిగి తీసుకొచ్చే సమర్థత ప్రభా నాయన కృప నీ యొద్ద ఉన్నది ప్రభా, నీకు వందనాలు. యెహోవా యొద్ద కృప దొరుకునని చెప్తున్నావు తండ్రి. ఆయన మేలు నుంచి అధిక మేలు చేస్తానంటున్నావు దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా నాయన తండ్రి. శుభ వాగ్దానాలతో నింపుని దేవా, నీకు వందనాలు. శుభ వాగ్దానాలతో ప్రభా మా జీవితాలు నాయన కొనసాగిస్తున్నవాడా, నీకు వందనాలు. తరతరములకు యుగములకు దేవుడు అని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. నీకు సాటి ఎవరయ్యా, నీకు వందనాలు అయ్యా. నీలాగా ప్రభా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలాగా సహాయం చేసేవారు ఎవరున్నారు. యాకోబుకు ఆశ్రమైన వాడా, నీవు మాకు ఆశ్రమైన దేవుడు అయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా ఈ ఆగస్టు నెలంతా కూడా ప్రభు మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ ఆగస్టు నెలంతా కూడా ప్రభు మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరచుకుంటానికి మాకు దయచేయండి. స్తుతులు స్తోత్రాలు ప్రభు, కోట్లాది వందనాలు తండ్రి. జనం శనివారం ఉపవాస ప్రార్థన కూడా ఈ ఉపవాస ప్రార్థనలు మీరు ఉన్నారు అయ్యా. రేపు జరిగే ఆరాధన మీరు ఉండండి. ప్రతి మందిరంలో ఆరాధన చక్కగా జరగాలి, శ్రేష్టమైన ఆరాధన జరగాలయ్యా. ఆటంకాలను ఇస్తున్నాము, ఎత్తివేయండి, సమస్యలను ఎత్తివేయండి. మంచి వాతావరణం, చల్లటి వాతావరణం ప్రభు నీ బిడ్డల కొరకు దయచేయండి అయ్యా. నువ్వు నాయన గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. ప్రతి చీకటి బంధిస్తాను, ప్రతి దురాత్మ బంధిస్తాను. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చుండయా. ప్రతి చీకటి బంధిస్తాను, ప్రతి దురాత్మ బంధిస్తాను. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చుండయా. వాడితే పరచుకుంటాను. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని చూస్తే ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు. ప్రియులుగా మరొకసారి ఇలా మిమ్మల్ని కలుసుకునే గొప్ప ధన్యత ప్రభువు నాకు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథము 10
2వ అధ్యాయం. నాలుగో వచనం. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేస్తున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధుల నుండి పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేసి తిని అందుకు ఇక్కడ మనం గమనిస్తే నెహెమ్యా రాజు గారి దగ్గరికి వచ్చాడు. ముఖం చాలా బాధగా పెట్టుకున్నాడు. అన్నం తినబుద్ధి అవటం లేదు, మంచి వస్త్రాలు వేసుకోబుద్ధి అవ్వట్లేదు, పిల్లల పెర్ఫ్యూమ్ శరీరానికి పూసుకోలేదు. చాలా బాధగా ముఖం వికారం అయిపోయి బాధ ఉండదండి. ఆత్మీయులకి తెలుస్తుంది బాధ. ఒక వ్యక్తి జీవితం శిథిలమైపోతుంటే, ఒక సొసైటీ పాడైపోతుంటే, మనుషులు పాడైపోతుంటే, ఆత్మతో నింపబడిన వారికి ఆ భారము, ఆ బాధ హృదయంలో కాల్చేస్తూ ఉంటుంది అన్నమాట. అది ఆత్మీయులకి అర్థమవుతుంది, కానీ ఎవరు పడితే వారికి అర్థం కాదు. నెహెమ్యా హృదయంలో బాధ ఉంది. ఎందుకంటే తన పితరుల సమాధులను పట్టణం పాడైపోయింది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన యెరూషలేము, ప్రపంచానికి ఆశీర్వాదకరమైన యెరూషలేము, ఏ పట్టణంలో సృష్టికర్త అయిన దేవుడు యేసుప్రభువు సిలువే పడబోతున్నాడు ఆ పట్టణం, దేవుని మందిరము ఉండి స్థలం పాడైపోయినప్పుడు నెహెమ్యాకి సంతోషం లేదు. రాజుగారు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నువ్వు మొక్క వెనకాల పెట్టుకున్నావు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, నీకేం కావాలి, నీకేం కావలసి నీవు మనవి చేయుచున్నావు. ఇంగ్లీష్లో బాగుంటుంది, 4 చదువున్నాను 2:4. The king said to me, What is it you want? What is it you want? అసలు నీకేం కావాలి, ఏం కావాలి నీకు నెహెమ్యా? వెంటనే దడ మొత్తం అంతా చెప్పలేదు. వెంటనే ఏం చేసేదట, నేను ఆకాశం ముందర దేవునికి ప్రార్థన చేసి రాజుతో మాట్లాడడం మొదలెట్టాడు. రాజు అడిగాడు, నీకేం కావాలని. ఏం కావాలో నెహెమ్యా రాజుకు చెప్పడం మొదలెట్టాడు. ఈ రెండిట్ల మధ్యలో నెహెమ్యా ఆఫర్డ్ ఏ స్మాల్ ప్రేయర్. స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన. స్మాల్ ప్రేయర్ బ్రాట్ బిగ్ రిజల్ట్స్. చిన్న ప్రార్థన గొప్ప జవాబును తీసుకొచ్చింది. నెహెమ్యా అడిగింది చిన్న చితక విషయం కాదు, అది రాజ్యాలకు సంబంధించింది. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ అఫైర్, నేషనల్ అఫైర్స్. అవి పర్షియా రాజ్యంలో ఉన్నాడు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ దేశం గురించి, యూదా దేశం గురించి he was discussing. ఎక్స్టర్నల్ పొలిటికల్ ఇష్యూ మాట్లాడుతున్నాడు, స్పిరిచువల్ ఇష్యూ మాట్లాడుతున్నాడు, ఫైనాన్షియల్ లింక్ ఉన్న ఇష్యూ మాట్లాడుతున్నాడు. నెహెమ్యా వాస్ టాకింగ్ టు ది కింగ్. ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఆర్డినరీ సబ్జెక్ట్. నెహెమ్యా మాట్లాడబోతున్నది చిన్న విషయం కాదు, చాలా గొప్పది, పెద్దది, క్రిటికల్ ఇష్యూ మాట్లాడబోతున్నాడు. ఈ మాట్లాడబోక ముందు నెహెమ్యా చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ప్రభువా జ్ఞాపకం చేసుకోండి, ఏం మాట్లాడాలో దయచేయండి, రాజుగారికి మంచి మనసు ఇవ్వండి, ఫేవర్ ఇవ్వండి. ఇవన్నీ ఎంత స్పీడ్గా ప్రార్థన చేశాడు. స్మాల్ ప్రేయర్ ప్రార్థన చేసి చెప్పడం మొదలెట్టాడు. అయ్యా ఎలా ఉంది, అలా ఉంది. ఎప్పుడైతే ఇవన్నీ చెప్పడం మొదలెట్టాడో, రాజు ఏమన్నాడట, ఆ రోజు అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. అంతేనండి, ఇంకేం అడగలేదండి. నీకు ఎన్ని రోజులు కావాలి,
నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు? వాట్ యు వాంట్? ఎంత గొప్ప మాట అండి. నీ ప్రయాణంకి ఎన్ని దినములు పట్టును? నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు? He gave permission. King granted leave. ఫేవర్ వచ్చేసిందండి, ఫేవర్. అక్కడ ఒక మాట మీరు గ్రహించాలి. రాణి అట రాజుగారి పక్కన కూర్చొని ఉందంట. ఒకవేళ రాణి అక్కడ లేకపోతే ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఆ సమయానికి రాణి గారిని రాజుగారి పక్కకి తీసుకొచ్చింది దేవుడే. ఒకవేళ రాజుగారు ఎలా అనుకుని ఉంటాడు, రాణి ముందు పరుగు పోతుందని ఎవరైనా అడిగితే ఒకవేళ రాణి గారిని ప్రశ్నిస్తుందేమో. ఒకవేళ ఆ ప్రెస్టేజెస్కి ఆలోచించి రాణి గారి ఎదుట కొంచెం డిగ్నిటీగా ఉండడానికి మరి దేవుడు అసలు టైమింగ్ చూడండి, గాడ్స్ టైమింగ్. అన్ని ఏర్పాట్లు దేవుడు చేస్తాడండి మన కోసం. చాలాసార్లు మన జీవితాలు కొన్ని జరుగుతున్నప్పుడు ఇది జరిగిందబ్బా, ఇది ఇలా జరిగితే ఇలా జరగకుండా ఉండాల్సింది అనుకుంటాం, కానీ కరెక్ట్గా మిరకలు జరిగే టైం వచ్చేసరికి ఈ జరిగిన ఈ సందర్భం దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కనెక్ట్ అయ్యి ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది. ఓహో, అప్పుడు పలానా వ్యక్తిని మన లైఫ్లోకి దేవుడు ఒకసారి తీసుకొచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏదో ఉద్దేశంతో తీసుకొస్తాడు. మరలా ఈ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చాడో ఆ తర్వాత ఎప్పుడో ఒక కార్యం జరిగిందో అప్పుడు అర్థమవుతుంది మనకి. ఓహో, ఈ కార్యం గురించా దేవుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు అని మనం అనుకుంటాం. ఆయన కనెక్షన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యకరం. నెహెమ్యా చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు జరిగించింది. ఈరోజు నీ టాస్క్స్ పెద్దదయ్యి ఉండొచ్చు, నీ సమస్య బిగ్ సమస్య అయ్యి ఉండొచ్చు, అసలు ఇంపాసిబుల్, మిషన్ ఇంపాసిబుల్ అన్నట్టుగా నీ సమస్యలు ఉండి ఉండొచ్చు. బట్ చిన్న ప్రార్థన, నెహెమ్యా చిన్న ప్రార్థన. అప్పటికే నెహెమ్యా ఉపవాసంలో ఉన్నాడు. పిల్లలు ఏం చేశాడట? 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశం నుండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. పిల్లలు ఉపవాసములో ఉన్నాడు. హి వాజ్ ఇన్ ఫాస్టింగ్స్. నెహెమ్యా చిన్న ప్రార్థనే, దాని వెనకాతల ఉపవాసం ఉంది, దాని వెనకాతల కడుపు మార్చుకున్న అనుభవం ఉంది, దాని వెనకాతల ఏడ్చిన అనుభవం, కన్నీరు కార్చిన అనుభవం ఉంది. పిల్లలు ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు కార్చి ప్రభుపాదాలు పట్టుకోగలిగితే దేవుడు గొప్ప గొప్ప టాస్క్లు, గొప్ప గొప్ప మరి సమస్యల నుంచి విడిపించి, క్రిటికల్ ఇష్యూస్ నుంచి దేవుడు విడిపించి గొప్ప సమాధానం అనుగ్రహిస్తాడు. రాజుగారు పర్మిషన్ ఇచ్చారు, లీవ్ గ్రాంట్ అయింది. నెహెమ్యా తాకీదులు అడిగాడు, వీసాలు అడిగాడు, మధ్యలో 3 దేశాలు దాటుకుని వెళ్ళాలయ్యా, నాకు పర్మిషన్ లెటర్స్ ఇప్పించండి. తాకీదులు ఓకే, గ్రాంటెడ్. అయ్యా మరి అక్కడ కట్టడానికి నాకు కొంచెం అమౌంట్ కావాలి కదా, ఓకే, ఇట్ ఈస్ ఆల్సో గ్రాంటెడ్. అయ్యా నాకు కొన్ని వుడ్ కావాలి, కొంత వుడ్ కావాలి, కొన్ని హెల్పర్స్ కావాలి, ఇట్ ఈస్ ఆల్సో గ్రాంటెడ్. ఎవ్రీథింగ్ వాజ్ గ్రాంటెడ్. నాకు కొంచెం సెక్యూరిటీ కావాలి, ఇట్ ఈస్ ఆల్సో గ్రాంటెడ్. Everything was whatever he asked the king. Everything was granted. ఈరోజు ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్, ఉపవాసం ఉండి నువ్వు చేస్తున్న ప్రార్థన పిల్లల రాజు యొక్క మనసును కలిగిస్తుంది. కింగ్స్ మైండ్ విల్ బి చేంజ్, కింగ్స్ ఫేవర్ విల్ కమ్ నీ మీదకి. రాజు ఎవరు? మన రాజు. మన రాజు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నెహెమ్యాలాగా ప్రార్థన చేసినప్పుడు పని ఎంత గొప్పదో భయపడద్దు. ఆ పని కంటే గొప్పవాడు నీ దేవుడు. సమస్య ఎంత జటిలమైనదో కానీ సమస్య కంటే గొప్పవాడు నీ దేవుడు. వ్యాధి ఎంత గొప్పదో భయపడదు. నీ వ్యాధికి కంటే గొప్పవాడు ఆయన. నీ వ్యాధులన్నీ భరించినవాడు, మన సమస్యలను తొలగించినవాడు, మోసుకుని పోయినవాడు మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నెహెమ్యాలాగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు మాటలు దీవించిన ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవ, మీ కృపకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ప్రభా మరి రాత్రి వేళ మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నెహెమ్యా ఎలా ప్రార్థన చేశాడో ప్రభా మేము కూడా అలా ప్రార్థన చేయడానికి, మేము కూడా అలా సిద్ధపడి నాయన రాజు మా రాజువైన మీ పాదం దగ్గరికి మీ సింహాసనం మీద దిగి వచ్చి ప్రభా నాయన ప్రార్థన చేయడానికి మొరపెట్టడానికి కృప అనుగ్రహించండి. నాయన మా ముందున్న సమస్యలు, మా ముందున్న ప్రభు ఇబ్బందులు, మా ముందున్న ఆటంకాలు, మా ముందున్న ప్రభా టాస్కులు, చేయవలసిన పనులు ఎంతో గొప్పమైనప్పటికీ మీ కృప కొరకు కనిపెడుతున్నాం నాయన. మీ ఫేవర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు తలచుకుంటే నాయన, మీరు ఇవ్వాలనుకుంటే ఎంతసేపు, మీరు చెయ్యాలనుకుంటే ఎంతసేపు నాయన, మీ దయ వస్తే ఎంతసేపు నాయన. ఏ కార్యమని జరిగిపోద్ది మీ దయ వస్తే నాయన. కనికరంతో కదిలించబడండి. నా ప్రియులు ఎవరైనా లైవ్లో వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నెహెమ్యా ప్రార్థనలకు ఇచ్చి జవాబు ఇచ్చిన దేవుడివి, నీ బిడ్డల ప్రార్థన కూడా జవాబు అనుగ్రహించండి. నీ ప్రజలు కూడా విడిపించండి. వారి కార్యాలు చేసి పెట్టండి. నీ ప్రజల నోట సంతోషం ఉంచండి. నీ ప్రజల హృదయాలలో ఆనందాన్ని కలిగజేయండి. నా ప్రార్థనలకు ఇచ్చిన చెల్లిస్తాను. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేడి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. షలోమ్. గాడ్ బ్లెస్ యు. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. ఆమేన్.